వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో పెళ్లి మండపం సందడిగా ఉంది. అతిథులు బంధుమిత్రుల పలకరింపులు భోజనాల హడావిడితో ఫంక్షన్ హాల్ కలకల్లాడిపోతోంది. అంతలోనే పెళ్లి మండపంలో పెద్ద కేక వినిపించింది. ఒకటే అరుపులు పరుగులు. అందరి ముఖాల్లోనూ భయం ఆవహించింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అంతా వణికిపోయారు. ప్రశాంత వాతావరణంలో ఆనందంగా పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరులు సైతం హడలిపోయారు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది? పెళ్లికి వచ్చిన వారంతా ఎందుకు భయపడ్డారు? ఇంతమంది కంగారుకు కారణమేంటి? ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందో లేదో తెలియదు గాని పెళ్లి కోసం వచ్చిన ఇద్దరికి మాత్రం చావొచ్చింది. కుటుంబ గొడవలు ఆయా కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలి గాని బయటి వ్యక్తులు తలదొర్చకూడదు. కాని పాపం రెండు కుటుంబాలను కలపాలని ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఆడబిడ్డకు మద్దతుగా సర్ది చెప్పడానికి వెళ్లిన వారికి ఊహించని షాక్ తగిలింది. పెద్ద మనుషులను కూడా చూడకుండా కత్తులతో వెంటబడ్డారు. పారిపోతున్నా వదిలిపెట్టకుండా వేటాడారు. పచ్చని మామిడి తోరణాలతో కళకళలాడాల్సిన పెళ్లి మండపం కాస్త నెత్తుటి ధారలతో తడిచిపోయింది. తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహానికి హాజరైన అతిథులు ఓ ఇద్దరిని కత్తులతో వెంటపడి నరికి చంపారు. తీవ్ర గాయాలతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భార్యాభర్తల మధ్య గొడవ కేసులో నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ఇద్దరు పెద్ద మనుషులను అబ్బాయి తరపు వాళ్లు కత్తులతో వేటాడి చంపేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్కు సమీప బంధువైన పావనితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో పావని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి పావని తల్లి సంపూర్ణమ్మ మధ్యవర్తులను సునీల్ వాళ్ల ఇంటికి తీసుకెళ్లి గొడవ పెట్టుకునేది. ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈ గొడవలతో సునీల్తో పాటు తండ్రి వాసు జీడినెల్లూరుకు మకాం మార్చారు. సునీల్ తల్లి అనారోగ్యంతో బంధువుల ఇంట్లో ఉంటోంది. తమ కుటుంబం ఇలా ఊరు వదిలి వెళ్లిపోవడానికి భార్య పావనితో పాటు ఆమె తల్లి సంపూర్ణమ్మే కారణమని సునీల్ వాసు చాలా కోపంగా జంగాలపల్లికి చెందిన సునీల్ వాళ్ల బంధువుల పెళ్లి తిరుపతిలో జరుగుతుందని, అక్కడికి ఖచ్చితంగా తండ్రి కొడుకులు వస్తారని తెలుసుకున్న సంపూర్ణమ్మ అక్కడికి పెద్ద మనుషులను తీసుకుని వెళ్లి నిలదీయాలని నిర్ణయించుకుంది. తిరుమలలో గాజులు వ్యాపారం చేసే మునిరత్నం యాదవ్ను రమ్మని కోరగా అతను తన స్నేహితుడు మణికంఠను తోడుగా తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇరువర్గాలు మాట్లాడుకుంటూ ఉండగా మాటామాటా పెరిగి తిట్టుకున్నారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోతున్న మునిరత్నం మణికంఠపై సునీల్ కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. మునిరత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాల పాలైన మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ సునీల్ యొక్క వైఫ్కి మధ్యలో కొంత కుటుంబ వివాదాలు ఉన్నాయి చాలా కాలంగా. 2021లో ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1 year 2 years కలిసి ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి, విడిపోయారు. 1.5 సంవత్సరం నుంచి కంప్లీట్గా సపరేషన్ అయిపోయారు. ఇందులో ఎవరైతే ఒక డిసీజ్ ఉన్నాడో మునిరత్నం అని, ఆ మునిరత్నం అనే అతను ఈ భార్యాభర్తల మధ్యలో పెద్ద మనిషి. భార్యాభర్తల వివాదానికి సంబంధించి మాట పెరిగింది. క్వశ్చన్ చేస్తే ఆ మాట పెరగడం వల్ల ఆ కత్తి తీసుకొని నరకడం జరిగింది. అంటే ముందస్తు ప్లాన్ అని కాదు కానీ వాడికి పెట్టుకునే అలవాటు ఉందేమో తెలియదు. బట్ కత్తి దొరికింది, వేసేసారు. సంపూర్ణమ్మ కుమార్తె కాపురాన్ని సరిదిద్దడంలో మునిరత్నం మణికంఠ మితిమీరిన జోక్యం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సునీల్ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేయడం వంటి చర్యలతో వారు కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీలు జరిగే క్రమంలో ఈ జంగాల ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో వీళ్ళని వాళ్ళ ఊర్లో తిరుపతి వాళ్ళు పోయి కొట్టడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తి ఈ మునిరత్నము తర్వాత ఇంకా కొంతమంది పోయి వాళ్ళ ఊర్లోనే కొట్టడం జరిగింది. వీళ్ళతో ఫర్దర్ థ్రెట్ ఉంటుందనే ఉద్దేశంతో కంప్లీట్గా 10 నెలల క్రిందట ఊరు వదిలిపెట్టేశారు. జంగాలపల్లి నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు ఊరు వదిలిపెట్టేసి వీళ్ళ ఇంట్లో కూడా
వాళ్ళే ఉంటున్నారు. వీళ్ళ అత్త సునీల్ వాళ్ళ అత్త సంపూర్ణమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వీళ్ళు భూములు ఇల్లు రెండు వదిలిపెట్టేసి 10 నెలల కాలం నుంచి బయట జీడి నెల్లూరులో ఉంటున్నారు. ఎవరెవరు? ఈ వాసు, సునీల్, తర్వాత సునీల్. కత్తి ఎందుకు పెట్టుకున్నారు ప్రీ ప్లాన్ అంటే ఇప్పుడు 10 నెలల నుంచి ఇట్లా థ్రెట్ ఉంది, అందులో జరిగేది పెళ్ళి తిరుపతిలోనే కాబట్టి వాళ్ళు థ్రెట్ యాంటిసిపేట్ చేసి మీరు అనుకున్నట్లు కత్తి తెచ్చుకొని ఉండొచ్చు. చంపాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు, వాళ్ళని వాళ్ళు ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంతో కత్తి తెచ్చుకొని ఉండొచ్చు వాళ్ళ దగ్గర. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే సర్ది చెప్పుకుని కూతురు కాపురం నిలబెట్టే ప్రయత్నం చేయక పంచాయతీలు పెట్టి ఊరు నుంచి వెలివేయించడం వంటి చర్యలకు పాల్పడ్డం వల్లే సునీల్ కుటుంబం విసిగిపోయి హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అటు నిందితులు సైతం అత్తింటి కోపాన్ని మధ్యవర్తులపై చూపి 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.